చిత్తూరు జిల్లా పుల్చల మండలంలోని కల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన మహానాడు కార్యక్రమంలో పొంగునూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. 2 రోజులు నిర్వహించనున్న ఈ మహానాడు కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుండి టీడీపీ నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మనం ప్రతి సంవత్సరం మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ పిలిపిస్తే ఏ జిల్లాలో మహానాడు నిర్వహించినా అక్కడికి మనం పోయి మహానాడు కార్యక్రమాలన్నీ తిలకించి పెద్ద ఎత్తున జయప్రదం చేసి 3 రోజుల పండగ వాతావరణం చేసుకుని మన నాయకుడు పిలుపు మేరకు మనమందరం కూడా ఆ పండగ వాతావరణంలో పాల్పంచుకుంటున్నాం. అదేవిధంగా కొన్ని కారణాల వల్ల ఈరోజు దేశ ప్రధాని పిలుపు మేరకు మనకు కొంత ఇంధనము కొన్ని కారణాల వల్ల ఈరోజు మన పెద్దలు పూర్తిలో మన ముఖ్యమంత్రి గారు మన అందరి ఆదర్శం కోసము, సౌకర్యాల కోసము, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసము ఏ ఇంధనం కూడా కొరత రాకూడదు, ప్రతి ఒక్క నియోజకవర్గంలోనే మహానాడు కార్యక్రమాలు నిర్వహించాలా, ఎవరికి ఇబ్బంది రాకూడదు చెప్పి మన ప్రధాని పిలుపు మేరకు మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి ఈ రోజు మనం ప్రతి మండలంలో పుంగనూరు నియోజకవర్గంలో మహానాడు కార్యక్రమం నిర్వహిస్తాం. అందులో భాగంగా ఈ రోజు పులిచెర్ల మండలంలో ఈ మహానాడు కార్యక్రమాన్ని చేపట్టదలిచాం. సోదరులారా, మీరు చూస్తున్నారు ఇంత పెద్ద ఎత్తున ఏ విధంగా జిల్లాలో రాష్ట్రంలో మహానాడు నిర్వహిస్తారో ఆ విధంగా ఈ రోజు పుంగనూరు నియోజకవర్గ పులిచెర్ల మండలంలో అంత పెద్దలకు ఈ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ మండల కార్యకర్తలకు, నాయకులకు 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి శ్రమించి ఇంత పెద్ద మహానాడిని ఇక్కడ పెద్ద ఎత్తున దిగ్విజయం చేసిన వాళ్ళందరికీ కూడా నేను శిరస్సు వహించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, మీరందరూ బాగా ఆలోచన చేయాలా. ఈయన పెద్ద ముందు 44 సంవత్సరాలు మహానుభావులు తెలుగుదేశం పార్టీ ఆవిర్భించి నందమూరి తారక రామారావు పెట్టిన పార్టీ ఈ రోజు ఎంతో ముగ్గంత నాయుడు గారు, ఎల్లారెడ్డి గారు 633 పెన్షన్లు, 6333 పెన్షన్లు, 2014లో చంద్రబాబు నాయుడు వచ్చారు 1000 రూపాయల పెన్షన్, 1000 రూపాయలు చేశాడు. 200 ఒకేసారి 1000 చేశాడు. 1000 నుంచి 2019లో ఒకేసారి మన 1000 2000 చేశాడు. 2000 చేసిన దాన్ని మళ్ళీ ఒక నాయకుడు వచ్చినాడు ముఖ్యమంత్రి అయ్యి 250 లెక్కలు పెంచుకుంటా అది 5 ఏళ్ళు గడిపాడు. కేవలం చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలోనే తొలి ప్రయత్నంలోనే నేను వస్తే గవర్నమెంట్ మారుతానే మార్చి నుంచి 3 నెలలు కలిపి మీకు పెన్షన్ ఇస్తూ ఉన్నారు. 4000 లెక్కనైతే ఈ మండలంలో 2,70,00,000 వస్తుంది ఒక నెలకు. ఎంత? 2,70,00,000. ఇంత పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని దాన్ని గవర్నమెంట్ అయితే ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ఇది. 2,70,00,000 తీసుకుంటాడు. వికలాంగులు కావాలి, పెన్షన్లు వితంతువులు కానీ, వయోవృద్ధులు కానీ, ఇంతమంది కూడా కానీ ఏ ప్రభుత్వం కాదు దేశంలోనే ఇంత పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం ఒక ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు ఏకైక రాష్ట్రం.
ఒక ఆంధ్రప్రదేశ్ మన మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు ఇంత పెన్షన్లు ఇస్తున్నారు 4,000. భారతదేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో ఇంత పెన్షన్లు ఇవ్వలేదు. మన పక్క రాష్ట్రంలో తెలంగాణలో అంత ఆదాయం ఉన్న రాష్ట్రంలో కూడా 2,200 ఇస్తున్నారు. ఏకైక రాష్ట్రం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఇంత పెన్షన్లు ఇస్తున్నాడు. ఈ రోజు మనం కూడా చూస్తున్నాం, గ్రామాల్లో కావచ్చు, ఏడగడ కావచ్చు, పొద్దున్నే నిద్ర లేపి ఉద్యోగస్తుల కన్నా ఆ రోజు మరుసటి రోజు 5వ రోజు 6వ రోజు పెన్షన్ జీతాలు వస్తాయి. కానీ మన పెన్షన్లు పొద్దున్న 5:30కే లేపి పెన్షన్లు ఇస్తున్నాం. కానీ గవర్నమెంట్ మీద కృతజ్ఞతతో గవర్నమెంట్ బాగా ఆదరించి ఎక్కువ లబ్ధి పొందుతా ఉండేది ఈ పెన్షన్దారులు. కాబట్టి తెలుగుదేశం పార్టీని అన్ని విధాలా ఆదుకోవాలని చెప్పి పెన్షన్లు ముఖ్యంగా కోరుకుంటాం. జై హింద్, జై చంద్రబాబు నాయుడు, జై జగన్మోహన్, జై లోకేష్ బాబు, జై చంద్రబాబు. చెప్పకపోయినా ఏం జరిగినా మాట్లాడాలంటే మేము వెళ్ళాలని ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, ప్రతి ఓటర్ అనుకుంటారు. ఇట్లాంటి సౌకర్యం అనేది, ఇట్లాంటి పండుగ వాతావరణం అనేది చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి ఏమిటంటే మన మండలంలో 25 పంచాయతీలు ఉన్నాయి. 25 పంచాయతీలు కూడా 83 నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఏ రోజు ఆవిర్భవించిందో ఆ రోజు నుంచి స్టిల్ 2004 వరకు ప్రతి పంచాయతీలోనూ మనం ఊహించని రీతిలో మంచి మెజార్టీ వచ్చేది. ఇంకోటి ఏంటంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కావడానికి, ఆ రోజు ఎమ్మెల్యే కావడానికి ఈ పులిచెర్ల మండలం నాంది పలికిన మండలం. ఇంత చైతన్యవంతమైన మండలంలో ఇంత చైతన్యవంతమైన ఓటర్స్ కానీ, ఇంత నాయకులు కానీ ఎక్కడ ఉండరు ఆ రోజుల్లోనే. కానీ ఈ రోజు కూడా చెప్తున్నాం, ఈ రోజు ఇంకా ఎక్కువగా ఆ రోజు ఏదో 3-4 నాయకులు మండలం జరుగుతా ఉంది. ఈ రోజు ఏళ్ళలో లెక్కేస్తే 10 మంది నాయకులు కాకున్నారు. ఇంత నాయకత్వమైన మంచి మండలంలో ఎంతో పార్టీని దగ్గరగా ఎంతో డెవలప్ చేయాలి, ఎంతెంతో కష్టపడాలి. 25 పంచాయతీలు గ్రామ కమిటీ అధ్యక్షులు కీలకమైన పార్టీలో. 25 మంది పంచాయతీలు కాలేమంటే వాళ్ళు జస్ట్ 1-4 అనుకుంటే 100 మంది అవుతాం ఎక్కడ సెట్ అయినా. ఇది పార్టీని మనం రోజు రోజుకు బలోపేతం చేసి, కానీ ఏమంటే ఈ 25 మంది గ్రామ కమిటీ అధ్యక్షులకు మనం కూడా వాళ్ళతో ఆ గ్రామంలో మంచి ప్రయారిటీ ఉండాలి. వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. మన పార్టీ, మా తెలుగుదేశము, మా కుటుంబము, మేము కష్టపడాలి, మా బాధ్యత అని మనం అందరూ చేయాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ముఖ్యమైనది ఏంటంటే ఒక్కరికి ఏదైనా మన నాయకులు కానీ ఎవరికైనా కానీ ఒక ఆఫీసులు కానీ ఇంకోటి కానీ స్టైల్ కానీ ఏదన్నా సమస్య వచ్చినప్పుడు కానీ దీన్ని కొంత కోఆర్డినేట్ చేసి ఈ మండలం అనేది తెలుగుదేశానికి కనీవిని రీతిలో ఉంటుంది మండలం. అట్లాంటిది ఈ రోజు ఏమంటే కొంత అధికారులు కావచ్చు, అనధికారులు కావచ్చు, ఇంకోటి కావచ్చు కొంత ఇబ్బందికరంగా ఉన్నారు. కానీ దీన్ని కూడా చేసి దగ్గరలో సెపరేట్ అవుతాయి, అన్ని ప్రతి ఒక్కటి ఉంటుంది.